వరంగల్ నగరాన్ని ముంచెత్తింది వరద. ఎక్కడ చూసినా కూడా వరంగల్ మొత్తం కూడా ఇప్పుడు వరద వలయంలో చిక్కుకుంది. వరద వరంగల్ నగరాన్ని ముంచెత్తుతుందని చెప్పాలి. ఎక్కడ చూసినా రోడ్లన్నీ కూడా జలమయమైపోయి కాళ్ళను కూడా చెరువులు కుంటల్ని తలపిస్తూ ఉన్నాయి. వర్షం తగ్గినా ఇంకా జల దిగ్బంధంలోనే ఉండిపోయింది వరంగల్ నగరం. చెరువులను తలపిస్తున్నాయి. జల దిగ్బంధంలో సుమారుగా 118 కాలనీలు చిక్కుకుపోయాయి. అటు అమరావతి నగర్, భవానీ నగర్, హన్మకొండ ఊర చెరువుకు గండిపడి ఈ రెండు కాలనీలు కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇక హంటర్ రోడ్డు మార్గంలో కూడా భారీగా వరద నీరు చేరింది. ఇటు ప్రభుత్వ హాస్టల్ భవనం పూర్తిగా నీట మునిగిపోయింది. ఇప్పుడే వరంగల్ నగరాన్ని ఈ యొక్క వరద నుంచి కాపాడడం కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఇక ముంపు ప్రాంతాలైనటువంటి ప్రజల్ని వెంటనే పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. రోడ్లపైకి భారీగా నీళ్లు నిలిచిపోవడంతో రాకపోకలకి తీవ్ర అంతరాయం ఎదురైంది. ఇక వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలెవరూ బయటికి రావద్దని అక్కడి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సో భవానీ నగర్, అమరావతి నగర్ రెండు ఏరియాలు కూడా పూర్తిగా ఇప్పుడు నీట మునిగిపోయాయి. హంటర్ రోడ్డు పూర్తిగా కూడా నీట మునిగిపోయింది. కాలనీలో నీళ్లు చూస్తే మీరు డెఫినెట్గా షాక్ అవుతారు. మా ప్రతినిధి పాష సిద్ధంగా ఉన్నారు. సో వరంగల్ నగరంలో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది ఏంటి అనే దానిపైన మరిన్ని అప్డేట్స్ అందించడానికి పాషా, మీరు కూడా దాదాపుగా నడుముల్లోతుల నీళ్ళలో ఉండి రిపోర్టింగ్ చేస్తూ ఉన్నారు. సో అది ఎక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ నీళ్ళు రావడం గల ప్రధాన కారణం ఏంటి? మెంతా తుఫాను ప్రభావంతో నిన్న ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ భారీ వర్షానికి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా పూర్తిగా అతలాకుతలమైన పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. నిన్న ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఇటు వరంగల్, హన్మకొండ రెండు జంట నగరాలకు పూర్తిగా రాకపోకలైతే నిలిచిపోయిన పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. వరంగల్ దగ్గర ఉన్నటువంటి హంటర్ రోడ్ దగ్గర ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి. ఇక్కడ చూస్తే ఈ హంటర్ రోడ్ లో పూర్తిగా అంటే రహదారులు నీట మునిగి నడుము లోతు వరకు నీళ్లు వచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ మనకి కనబడతా ఉంది. పూర్తిగా అంటే మన అలంకార్ జంక్షన్ వద్ద రైట్ పాషా, ఒకసారి అక్కడ చుట్టూ చూపించండి, చుట్టూ విజువల్స్ చూపించండి. ఒకసారి మా ప్రతినిధి పాషా ఉన్నారు. పాషా ఆయన నడుముల్లోతుల నీళ్లు వరకు కూడా ఆయన అక్కడ మీకు విజువల్ చూపిస్తున్నారు. హంటర్ రోడ్, అది వరంగల్ హంటర్ రోడ్, అది ప్రధానమైనటువంటి రహదారి. ఆ హంటర్ రోడ్ లో సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. నడుముల్లోతు వరకు నీళ్లు చేరుకున్నా. ఎటు చూసినా కూడా దాదాపుగా ఫస్ట్ ఫ్లోర్ కొన్ని సందర్భాల్లో ఏకంగా ప్రహారీ కూడా మొత్తం మునిగిపోయింది. ఎక్కడ చూసినా కూడా మిద్దెలు మీరు చూస్తున్నారు కదా, మధ్య డివైడర్లో చెట్లవన్నీ కూడా, అది డివైడర్కి ఇరువైపులా నీళ్ళే ఉండిపోయాయి. డివైడర్ మధ్యలో ఆ హోర్డింగ్స్ ఏవైతే ఉంటాయో అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ అన్ని కూడా మనకు కనబడుతున్నాయి. డివైడర్ మధ్యలో చెట్లు, ఆ కరెంట్ స్తంభాలు కనబడుతూ ఉన్నాయి. సో వరంగల్ హంటర్ రోడ్లో సిచ్యువేషన్ ఇలా ఉంటే ఇక మిగిలిన ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైట్, ఒకసారి వరంగల్ హంటర్ రోడ్కి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉంటే మధ్యలో డివైడర్ పైన ఉన్నటువంటి ఆ హోర్డింగ్స్ కనబడుతూ ఉన్నాయి. ఒక్కసారి పాషా మీకు కనబడుతున్నాడు విజువల్స్ లో. సో పాషా పూర్తిగా మునిగిపోయాడు. పాషా దాదాపుగా నడుముల్లోతు వరకు ఆయనకు నీళ్ళు వచ్చాయి. సో పాషా, హంటర్ రోడ్ అంటే ఎక్కువగా కమర్షియల్ ఏరియా, అది ఎక్కువగా రాకపోకలకు నిలయంగా ఉండేటువంటి ప్రాంతం. ఇప్పుడు అక్కడ ఏ దుకాణాల్లోకి ఎటువంటి విధంగా నీళ్లు చేరాయి? ఇక్కడ నీళ్లు రావడానికి ఏదైనా చెరువుకు గండిపడిందా, లేదంటే జనరల్ గా వచ్చినటువంటి వర్షపు నీళ్ళేనా? ఇక్కడ ఎగుర ఉన్నటువంటి ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి అయితే భద్రకాళి చెరువుకి పూర్తిగా గండిపడి ఆ వరద నీటితో ఈ హంటర్ రోడ్డు మరియు కాపువాడ పూర్తిగా జలదిగ్బంధమైన పరిస్థితి ఏర్పడింది. దీంతో వరంగల్ కి, హన్మకొండకి పూర్తిగా రాకపోకలైతే నిలిచిపోయిన పరిస్థితి. నిన్న కురిసిన 35 సెంటీమీటర్ల వర్షపాతంతో ఉమ్మడి వరంగల్ జిల్లా పూర్తిగా జలదిగ్బంధన వరంగల్ ఈ రెండు నగరాలు కూడా ఇప్పుడు వర్షంతో ముంచెత్తిపోయింది, వరదల వలయంలో చిక్కుకున్నాయి. సో ఇది హన్మకొండలో సిచ్యువేషన్ ఇప్పటి వరకు పాషా చూపించింది. ప్రజెంట్ వరంగల్ నుంచి నాగరాజ్ సిద్ధంగా ఉన్నారు. నాగరాజ్, సో వరంగల్ సిచ్యువేషన్ ఎలా ఉంది? వరంగల్ ప్రాంతం మొత్తం కూడా, ఉమ్మడి వరంగల్ మొత్తం కూడా ఇప్పుడు భారీగా వర్షంతో అష్టదిగ్బంధం అయిపోయింది. 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగరాజు, వరంగల్లో సిచ్యువేషన్ ఏంటి? అక్కడి నుంచి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ప్రస్తుతానికి మనతో కొండ సురేఖ గారు ఉన్నారు. కొండ సురేఖ గారితో ఒకసారి అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. కొండ సురేఖ గారు, మేడం నమస్తే మేడం. ప్రస్తుతం మనం ఆర్టీవీ లైవ్ లో ఉన్నాము. ఇక్కడ బీఆర్ నగర్ పరిస్థితి చూస్తే కనుక, బీఆర్ నగర్ కెమెరా ముందుకు రండి. బీఆర్ నగర్ పరిస్థితి చూస్తే కనుక పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ ప్రజలను పునరావాస కేంద్రాలకు ఎట్లా తరలిస్తున్నారు, వాళ్లకు ఎలాంటి
వసతులు కల్పిస్తున్నారు మేడం? ఇది మొత్తం డౌన్ లో ఉందండి బిఆర్ నగర్. దాని వల్ల మొత్తం వాటర్ ఎత్తి ఇదే కాదు, ఇది వర్షపై వనబడి ఉన్నటువంటి అన్ని స్లమ్స్ లో కూడా వచ్చింది. దాదాపు వరంగల్ స్లమ్స్ అన్ని కూడా డౌన్ స్ట్రీమ్ లోనే ఉన్నాయి. అందుకనే ఎక్కువ వాటర్ వెంటనే వచ్చేస్తుంది వర్షం రాగానే. ఈ నిన్న పడ్డ వర్షం ఇంకా అధిక వర్షం పడింది, తుఫాన్ టైప్ లో వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువగా తొందరగా 6-7 గంటల వరకు కూడా లేదు. ఆ తర్వాత వెంటనే మొత్తం ఒకటేసారి వాటర్ అంతా నిండిపోయింది. అప్పటికే కలెక్టర్ గారు మిగతా పోలీస్ కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ వాళ్ళు పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు. ఈరోజు మార్నింగ్ నుంచి కార్పొరేటర్స్ వాళ్ళందరూ కూడా తిరుగుతూనే ఉన్నారు. ఎంతమందిని వీలుంటే అంతమందిని బయటకు తీసుకొస్తూనే ఉన్నాము. ఇప్పటివరకు 600 మందిని 9 పునరావాస కేంద్రాల్లో పెట్టాము. స్కూల్ పిల్లల్ని అంటే రెసిడెన్షియల్ స్కూల్ పిల్లల్ని కూడా మేము తరలించాము. ఇప్పుడు ఆ కుటుంబంతో కూడా మేము మాట్లాడితే వాళ్ళు మేము రాము, మాకు కొంచెం ఫ్రూట్స్ వాటర్ పంపించమని చెప్పారు. అటువంటి వాళ్ళకి డ్రోన్ ద్వారా మేము పంపించడం జరుగుతుంది. మిగతాది బోట్స్ లేకపోవడం మాకు కొంచెం ప్రాబ్లం ఉంది. పర్కాల్లో ఎక్కువ ఎఫెక్ట్ ఉందని అన్ని బోట్స్ అట్టే పంపించారు. ఇప్పుడు మాకు ఒక్కటే వచ్చింది. ఇంకొకటి 2 బోట్స్ వస్తే గానీ మేము స్పీడ్ గా ఈ చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది. అది మేడం రిక్వెస్ట్ పెట్టారు. డ్రోన్స్ వస్తే మాత్రం ఫుడ్ సప్లై మాకు ఈజీగా అవుతుంది. ఇంకా చాలా మంది బంగ్లాల మీద కూర్చోమన్నారు. వాళ్ళకి ఫుడ్ సప్లై పిల్లలకు కానీ పాలు కానీ అది కానీ పంపించే అవకాశం ఉంటుంది. ఫ్రూట్స్ కానీ అట్లాంటివి ఫుడ్ మాత్రం ప్రిపేర్ అవుతుంది. ఎంతమందికైనా కూడా పంపించడానికి మేము రెడీగా ఉన్నాము. నిన్న ఇవాళ స్కూల్ హాలిడేస్ ఇచ్చాము. పబ్లిక్ ని కూడా బయటికి రావద్దని కోరుతా ఉన్నాము. మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండండి. దయచేసి సాహసాలు చేసి బయటకు వచ్చి ప్రాణాల మీద తెలిసిపోతుందని విజ్ఞప్తి చేస్తున్నాము. మేము పర్సు చేస్తూనే ఉంటాము. మీ ఫోన్లు ఉన్నా లేకున్నా మాకు ఇక్కడ లోకల్ లీడర్స్ కానీ లోకల్ ప్రజలు కానీ మాకు కమ్యూనికేషన్ ఆఫీసర్ కమ్యూనికేట్ చేస్తూనే ఉంటారు. కాబట్టి వాటి మీద అంటే నగరంలో ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి పరిస్థితి కనబడుతుంది మేడం. ఇప్పుడు భద్రకాళి చెరువు మనము నీటిని బయటకైతే తీసాం మనం, కానీ ఇప్పుడు మళ్ళీ భద్రకాళి చెరువు కట్ట తెగి మళ్ళీ బయట ఉన్న డ్రైన్ వాటర్ మొత్తం పూర్తిగా భద్రకాళి చెరువులో నుండి మళ్ళీ బయటికి వెళ్లి పూర్తి కాలనీలు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. అంటే నగర వ్యాప్తంగా పూర్తిగా నగరం మొత్తం జలదిగ్బంధంలో కనబడుతుంది. అంటే ఇక ముందు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? అది ఒక డ్రాబ్యాక్ అండి. ఎందుకంటే లాస్ట్ టైం వర్షాలు పడక ముందే అది మూసేస్తుంటే మనం అయిపోతుండే. వీళ్ళు ఏంటంటే ఇంకా షిల్ట్ తీద్దామన్న ఆలోచనతోటి అది వాళ్ళు చేయలేదు. ఇరిగేషన్ వాళ్ళు చేయకపోవడం ఒకటి డ్రాబ్యాక్. అవుట్పుట్ అంటే వాటర్ బయటికి పోకుండా అక్కడ అడ్డుకట్ట వేసినట్టయితే ఈ వాటర్ అంతా కూడా అందులోకి వెళ్ళేసి ఇక్కడ ముంపు వచ్చేది కదా. ఆ వాటర్ అంతా ఇటు రావడం వల్ల ప్లస్ ఆ వడ్డపల్లి చెరువు వాటర్ అది 2 కలిసి ఈ విధంగా అయ్యే అవకాశం అయింది. కాబట్టి కొంత ఇబ్బంది ఆఫీసర్స్ వల్ల కూడా జరిగింది. కానీ ఎట్లా కూర్చాలనేది కూడా ఇప్పుడు సీఎం గారు ప్రస్తుతానికి మనం బీఆర్ నగర్ లో అయితే ఉన్నాం. బీఆర్ నగర్ నుండి కొండ సురేఖ గారు ఇప్పుడు మనతో మాట్లాడారు. కొండ సురేఖ గారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అంటే జన దిగ్బంధంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తున్న డిఆర్ఎఫ్ బృందాలు కానీ ఇటు అధికారులు కానీ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం కానీ వివిధ రకాల చర్యలు తీసుకోవడం కానీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ నాగరాజు. సో ప్రస్తుతానికి విజువల్స్ చూస్తున్నాం మనం. వరంగల్ కి సంబంధించినటువంటి వరంగల్ హన్మకొండ ఈ 2 ప్రాంతాల్లో కూడా చాలా ఎక్స్ట్రీమ్ రైన్స్. నిన్న 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రకాళి చెరువు పూర్తిగా నిండుకుండలా మారిపోయి గండి పడడంతో ఆ నీరు మొత్తం కూడా డైరెక్ట్ గా ఇప్పుడు హంటర్ రోడ్డుకి చేరుకున్నాయి. ఇక బీఆర్ నగర్ కి సంబంధించి ఇందాకే మంత్రి కొండా సురేఖ ఎంపీ కడియం కావ్యతో అక్కడ పర్యటిస్తున్న సందర్భంలో ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుకొచ్చారు. ఇప్పటికే 600 మందిని అక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు తరలించారట. ఎప్పటికప్పుడు అందరినీ కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాము. మాకు ఆల్రెడీ కొన్ని బోట్సే వచ్చాయి, ఒక సింగిల్ బోట్ మాత్రం అందుబాటులో ఉంది. ఇంకొక బోట్ కూడా వస్తే మేము తొందరగా వేగంగా వాళ్ళందరి పునరావాస కేంద్రాలకు తరలించడం కోసం అవకాశం ఉంటుంది అనేది మంత్రి కొండా సురేఖ చెప్తున్నమాట. మరోవైపుగా ఇప్పుడు బీఆర్ నగర్, అమరావతి నగర్, భవానీ నగర్, ఆ తర్వాత ఇటు హంటర్ రోడ్ ఈ 4 ప్రాంతాలు మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ గా ఉన్నాయి. సో గండిపడమే భద్రకాళి చెరువుకి గండిపడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది హంటర్ రోడ్ మునిగిపోవడానికి. ఒకసారి విజువల్స్ చూస్తున్నాం మనం. సో విజువల్స్ లో మీకు అర్థమవుతుంది ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది అనేది. సో విజువల్స్ లో మీరు చూస్తున్నట్టయితే ఒక దగ్గర కారు పూర్తిగా మునిగిపోయింది, ప్రహారీ కూడా పూర్తిగా మునిగిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చాయి. మా ప్రతినిధులు అక్కడ పాషా అండ్ నాగరాజు ఇద్దరు కూడా బీఆర్ నగర్ లో హంటర్ రోడ్డు దగ్గర నుంచి విజువల్స్ మీరు చూపించారు. సుమారుగా నడుముల్లోతు వరకు నీళ్లు చేరుకున్నాయి. ఇక్కడ మనం చూస్తున్న విజువల్లో ఒక ఇంటిలోకి లోపల నీళ్ళు రాకుండా కొన్ని ఇసుక బస్తాలు, ఆ తర్వాత అడ్డుగా కొన్ని రాళ్ళు పెట్టి వాళ్ళు లోపల నీళ్ళు రాకుండా చూస్తున్నారు. మీరు చూస్తుంటే ఒక రోడ్డు, ప్రధాన రోడ్డు పైనే ఒక మత్తడి దునుకుతుంటే, ఒక చెరువు మత్తడి దునికితే ఎలా ఉంటుందో అలా కనబడుతోంది. సో మరొక వైపుగా ఒక ఇంట్లోకి పూర్తిగా నీరు చేరుకున్నాయి. ఆ ఇంట్లో ఉన్నటువంటి విలువైన సామాగ్రిని
ఎస్ ఇక్కడ విజువల్ మనం చూస్తున్నాం కంప్లీట్గా చూడండి. మోకాల్లోతు నీళ్లు ఇంట్లోకి భారీగా వరదని చేయడంతో అటువైపు వారంతా కూడా ఇబ్బంది పడిపోతున్నారు. సో కంప్లీట్గా ఆ ఇంట్లోకి లోపలికి నీరు చేరిపోయాయి. ఉంటున్నటువంటి లోపల బియ్యం బస్తాలు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర వాల్యుబుల్ గూడ్స్ అన్ని కూడా పూర్తిగా ఇప్పటికే తీవ్రంగా ధ్వంసమైపోయాయి. సో ఆ ఇంట్లో బహుశా కొంత పెద్దవారు ఉన్నారు వయసు రీత్యా. సో వారికి సహాయం చేయడం కోసం కొంతమంది యువకులు అక్కడ చేరినట్టు కనబడుతోంది. సో ఇది ప్రహారీ కూడా చూడండి ఇక్కడ. ఎస్, ఇందాక నేను చెప్పిన ఇదే ఇసుక బస్తాలని, తర్వాత ఆ కర్రలని, ఇంకొక ఇది బండ, ఇది ఒక బండరాయి. ఈ బండరాయిని అడ్డుగా పెట్టి నీళ్లు లోపలికి రానివ్వకుండా, ఎందుకంటే బయట నుంచి ఇక ఫ్లో వస్తుంది, ఆ బయట నుంచి ఆ ఫ్లో వస్తుంటే ఫ్లో రాకుండా అడ్డుకునే ప్రయత్నంగా వీళ్ళు చేస్తున్నారు. ఎస్, ఇదే ఫ్లో వస్తోంది. ఇటువంటి ఫ్లో వస్తూ ఉంటే ఈ నీళ్ళని మొత్తాన్ని కూడా ఇంట్లోకి రానివ్వకుండా గేట్ దగ్గరే బండలని, ఆ రాళ్ళని పెట్టి, ఇసుక బస్తాలను పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, నా వైపుగా ఇటువైపు చూడండి, ఇది పాషా మా ప్రతినిధి హంటర్ రోడ్ ఇదంతా కూడా. సో పాషా, హంటర్ రోడ్ లో నీళ్లని తొలగించడం కోసం లేదా హంటర్ రోడ్ లో ఉన్నటువంటి నీళ్లను బయటికి తరలించే ప్రయత్నం అధికారులు ఎంత మేర చేస్తున్నారు, అది ఎప్పుడు జరగవచ్చు? ఈ హంటర్ రోడ్ లో ఉన్నటువంటి నీటిని తొలగించేందుకు ఇప్పటికే అధికారులు అయితే యుద్ధ ప్రాతిపదికన చర్యలు అయితే చేపట్టే పరిస్థితి కనబడతా ఉంది. ఆల్రెడీ హంటర్ రోడ్ లో మొదటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఏదైతే డివైడర్ ఉందో ఆ డివైడర్ ని పూర్తిగా తొలగించి రెండు మూడు చోట్ల తొలగించి ఆ నీటిని కిందకి వదులుతున్న పరిస్థితి. ఇక్కడ నుండి వదిలిన వాటరే మనకి కాపు కాలనీలోకి వెళ్ళి అక్కడ ఒక సుమారు 400 ఇళ్లు సైతం నీట మునిగాయి. పూర్తి ప్రవాహం అధికంగా ఉండడంతో అక్కడ ఇలాంటి జలమయమైన పరిస్థితులు ఉన్నాయి. ఉదయాన్నే మన వరంగల్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, సిపి రంగనాథ్ సైతం రంగంలో దిగి వాళ్ళకి ఆహార పొట్లాలు, పాల ప్యాకెట్లు సైతం పంపిణీ చేస్తున్న పరిస్థితి. అక్కడ లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వారికి ఇంకేమైనా సహాయ చర్యలు కావాలా ఏంటి అనే పరిస్థితిపై వాళ్ళు ఆరా తీస్తా ఉన్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే హంటర్ రోడ్ లో ఇప్పుడు ప్రజెంట్ ఈ హంటర్ రోడ్ అంటే పూర్తిగా చాలా కమర్షియల్ ఏరియా. ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తిగా షోరూమ్లు కానీ ఇల్లు కానివ్వండి అన్ని నీట మునిగి తీవ్ర ఆస్తి నష్టం అయితే వాటిలో పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పాషా. సో మొత్తంగా అది హంటర్ రోడ్కి సంబంధించిన విజువల్. అక్కడ కమర్షియల్ ఏరియా వరంగల్ హంటర్ రోడ్ అనేది ఎక్కువగా రద్దీ ప్రాంతం, వ్యాపార సముదాయాలు ఉండేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం మొత్తం కూడా నీట మునిగిపోయింది. భద్రకాళి చెరువుకి గండి పడిన తర్వాత అన్నిలన్నీ కూడా హంటర్ రోడ్ వైపుగా రావడంతో హంటర్ రోడ్ పూర్తిగా మునిగిపోయింది. మనం చూస్తున్నాం వరంగల్ హన్మకొండ పరిస్థితి ఇది. ఒక 4 నెలల క్రితం ఎగ్జాక్ట్గా, ఆల్రెడీ మనం అక్టోబర్లో ఉన్నామంటే జూన్, జూలై, ఆగస్ట్ ఆ సమయంలో చాలా భయంకరమైనటువంటి వర్షాలు కురిస్తే వరంగల్ నగరం ఒకసారి నీట మునిగిపోయింది. భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో కానీ పడవలు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది వరంగల్ నగరంలో. ఇప్పుడు మళ్ళీ అటువంటి సిచ్యువేషనే మోంతా తుఫాన్ ప్రభావం అటు ఏపీపై పంట నష్ట స్థాయిలోనే. వర్ష విషయానికి వస్తే తెలంగాణలో వరంగల్లో కురిసినంత వర్షాలు ఏపీలో లేవు, కానీ తెలంగాణలో వరంగల్లో కురిసిన వర్షం చూస్తే ఒక్కొక్కరు డెఫినెట్గా భయపడిపోవాలి. 41 సెంటీమీటర్లు అంటే జనరల్గా 10-12 సెంటీమీటర్ల వర్షపాతం. మొన్న కామారెడ్డి లాంటిలో వరదలు వచ్చిన సమయంలోనే 19-20 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అలాంటిది 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది వరంగల్లో. అంటే దాని ప్రభావం ఎంతలా ఉందని అంటే నా వెనుక విజువల్లో కనబడుతోంది. ఇది ఒక ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ విజువల్. ఇదంతా కూడా ఒక 3-4 నెలల క్రితం కూడా ఇదే సిచ్యువేషన్లో సేమ్ ఇదే చోట ఇటువంటి ఒక సినారియోనే కనిపించింది. రైట్ సైడ్లో మీరు చూస్తున్న చెరువు, లెఫ్ట్ సైడ్లో అంతా హైవే రోడ్, అదంతా కూడా హైవే రోడ్ పూర్తిగా మునిగిపోవడం. ఆ తర్వాత మధ్యలో ఉన్నటువంటి కొన్ని కాలనీలు, బస్ స్టాండ్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, పక్కనే చెరువు, ఇదంతా కూడా మీరు చూస్తున్నారు. అదంతా కూడా మునిగిపోయింది, నీట మునిగిపోయింది, కంప్లీట్గా వాష్ అవుట్ అయిపోయింది. సో ప్రజెంట్ కూడా ఇదే సిచ్యువేషన్ నెలకొంది. ఎక్కడ చూసినా ఇక్కడ చూడండి ఫ్లో, ఇదంతా కూడా ఒక కాలనీ. ఈ కాలనీలో నుంచి ఇంత ఫ్లో వస్తుందని అంటే అర్థం చేసుకోండి. ఇక ఓ కాలనీలో నుంచి ఇంత ఫ్లో వస్తుందని అంటే ఆ ఫ్లో ఎలా ఉంది, ఎంత తీవ్రత దాలుస్తుంది అర్థం చేసుకోవాలి. ఇంకా విజువల్స్ ఉన్నాయి, మీకు విజువల్స్ చూపిస్తాను. ఇంకా వరంగల్లో ఎటువంటి ఒక ఫ్లాష్ ఫ్లడ్స్ కొనసాగుతుందనేది. ఇక్కడ కాలనీ చూడండి, ఈ కాలనీ దాదాపుగా చూడండి, ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చాయి. హోల్డ్ ఆన్, ఒకసారి బిల్డింగ్ చూపించండి. ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చాయి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చాయి. సో ఇది గ్రౌండ్ లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి నీళ్ళు వచ్చాయి. ఇక్కడ కరెంట్ పోల్ కనబడుతోంది. ఈ పోల్ గమనించండి, ఈ పోల్ ఈ మాత్రమే బయట మిగిలి ఉంది. ఇక్కడ వరకు నీళ్ళు వచ్చాయంటే ఎంతటి వరద బీభత్సం వరంగల్లో కొనసాగుతుంది అర్థం చేసుకోవచ్చు. ఇంకా మీరు గమనిస్తూ ఉంటే ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఇప్పుడు వెంటనే ఎవాక్యువేట్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే 600 మందిని పునరావాస కేంద్రాలకు పంపించామని చెప్పి మంత్రి కొండా సురేఖ అంటున్నారు. వాళ్ళ ప్రాణాలు నిలుపుకోవడం కోసం మేడల పైకెక్కి వాళ్ళంతా ప్రాణాలు కాపాడుకుంటున్నారు. కరెంటు పోలు మునిగిపోయాయి. చుట్టూరా కనిపించినటువంటి ప్రాంతం మొత్తం కూడా జలమయం అయిపోయింది. సో పలు కాళ్ళలోకి భారీగా చూడండి, ఇక్కడ మరోవైపుగా ప్రహారీ కూడా అడ్డుగా నీళ్లు రాకుండా బస్తాలు, రాయిలు పెట్టేశారు. సో లోపలికి భారీగా వరద నీరు చేరిపోయింది. ప్రహారీ గోడలు మునిగిపోయాయి. మొదటి ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చాయి. సో వరంగల్లోని అమరావతి నగర్, భవానీ నగర్,
తర్వాత అటు హన్మకొండలోని అమరావతి నగర్, భవానీ నగర్ అండ్ వరంగల్లోని బిఆర్ నగర్లో భారీగా వరద నీరు చేరుకొని ప్రజలంతా అతలాకుతలమవుతున్నారు. వరంగల్లో ఇక్కడ మోంతా తుఫాన్ ప్రభావానికి సంబంధించి కొంత వర్షం తగ్గుముఖం పట్టినా కూడా ఇంకా వరదలు మాత్రం ఏమాత్రం మారడం లేదు. ఇదంతా మీరు చూస్తూ ఉంటే చెరువు ఉందేమో, చెరువు మధ్యలో ఇల్లు కట్టుకున్నారేమో అనుకునేవారు. కానీ ఇక్కడ ఇళ్ల మధ్యలోకి ఆ చెరువు అలా వచ్చేసింది. మీరు దూరంగా చూస్తూ ఉంటే ఈ విజువల్లో స్టార్టింగ్లోనే ఒక మనిషి వస్తూ ఉన్నాడు. ఇది ఒక రోడ్డు, ఇది కల్వర్ట్. ఇందాక చూపిస్తున్నంత కూడా కన్వర్ట్ అదంతా కూడా చూడండి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వాళ్ళు చూస్తున్నారు రోడ్డు పైన ఏ స్థాయిలో నీళ్లు వెళ్తున్నాయి అనేది. ఒకసారి రోడ్డు చూపించండి పీసీఆర్ ఫస్ట్ నుంచి. సో అక్కడ కల్వర్ట్, ఆ కల్వర్ట్ పైన చూడండి, ఇక్కడ నీళ్లు చూడండి. ఎగ్జాక్ట్గా ఇది అక్కడ సిచ్యువేషన్. ఇక రోడ్డు పై నుంచి కూడా భారీగా వరద ప్రవాహం వెళ్తోంది. ఒక్కసారి మన శ్రీశైలం గేట్లు లేదా నాగార్జున సాగర్ గేట్లు ఎత్తిన తర్వాత ఏ స్థాయిలో వరద ఫ్లో ఉంటుందో టువర్డ్స్ డౌన్ లైయింగ్ ఏరియాస్కి, అట్లా ఉంది ఇప్పుడు అక్కడ ఫ్లో. వరంగల్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, మీరు ఎక్కడైనా సమస్యలో కనుక చిక్కుకొని ఉంటే, మీరు ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే, మీరు కామెంట్స్ రూపంలో మాకు మీ సమస్యను తెలియజేసే ప్రయత్నం చేయండి. మేము ఈ అంశాన్ని ప్రభుత్వం నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. సో కామెంట్స్లో మెన్షన్ చేసేయండి. వరంగల్లో ఉన్నవారు ఎవరైనా ఈ ఏరియాలో పలానా చోట ఉన్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం, ఇంకో మా ఇంట్లోకి వరద నీరు వచ్చిందని అంటే కనుక డెఫినెట్గా మీరు కామెంట్ చేయండి. మేము ఈ కామెంట్ని ప్రభుత్వం నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మీ కామెంట్స్ నేను చదువుతాను. సో ఇది సిచ్యువేషన్. కరెంట్ పోల్స్ అన్ని కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. విద్యుత్ అంతరాయం కలుగుతోంది. విద్యుత్ మొత్తాన్ని కూడా నిలిపివేశారు. ప్రహారీ కూడా మునిగిపోయిన చెట్టు మొత్తం కూడా మునిగిపోయింది. కింద నుంచి ఉన్నటువంటి ఆ చెట్టు 3-4 ఫీట్ల చెట్టు మునిగిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ నీళ్ళు వచ్చేసాయి. సో ఇంకో చోట దాదాపుగా ప్రహారీ గోడ లోపలికి చూడండి, ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది కార్లు మునిగిపోయి కంప్లీట్గా కార్లన్నీ కూడా కంప్లీట్. ఇక్కడ కేవలం రూఫ్ మాత్రమే కనబడుతుంది. ఇదో కార్, ఇక్కడ ఒక కారు ఉంది, రూఫ్ మాత్రమే కనబడుతుంది. కింద కారు మొత్తం మునిగిపోయింది. కనీసం కారు కూడా కనిపించడం లేదు. సో ఇది సిచ్యువేషన్. ఇంకా వైపుగా ఇటువంటి ఫ్లో ఇంకా వస్తోంది. భద్రకాళి చెరువు గండిపడడంతో ఈ ఫ్లో ఇంకా వస్తోంది. ఆ ఫ్లో మీకు కనబడుతోంది. ఎస్, ఇది ఆ గండిపడిన చోట ఫ్లో. సో చాలా భయంకరంగా ఆ వరద చెరువులో నుంచి ఆ నీరు రావడం, తర్వాత భారీగా కాళ్ళలోకి చేరడం, రోడ్లన్నీ కూడా జలమయం అయిపోవడం కనిపిస్తోంది. ఒకసారి మీరు కూడా డైరెక్ట్గా స్క్రీన్ పై ప్లే చేస్తాను. వరంగల్ నగరం మొత్తం కూడా ఎంత వరద విలయంలో చిక్కుకుంది. వరద విలయం కొనసాగుతుంది. మోంతా తుఫాన్ ప్రభావంతో కొంత వర్షాలు పడ్డాయి. 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత వర్షాలకు సంబంధించి కొంత తగ్గుముఖం పట్టినా కూడా వరదలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఒకసారి ఆ విజువల్ చూడండి. మీరు ఎక్కడైనా వరంగల్కి సంబంధించిన వారు చిక్కుకొని ఉంటే మీ అభిప్రాయాన్ని, మీ సమస్యని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బాగున్నది బేటా వాగు. కురిసిన వర్షాలకు భద్రకాళి చెరువు నుంచి వచ్చిన వాటర్ ఆ యొక్క వాడలో
దాదాపు రాత్రి 1 నుంచి మొదలైనవి. ఇప్పుడు ప్రవాహం బాగా పెరిగి దాదాపు రోడ్ల మీద 2 ఫీట్ల నీళ్లు పోయిందా. మా యొక్క వాడలో ఉన్న దాదాపు ఒక 100 ఇళ్ళు దాదాపు 3 నుంచి 4 ఫీట్ల నీళ్లు బాగా వచ్చి చాలా ఇబ్బందులు ఉంది. అందరినీ పై ఇళ్లకు చేరవేసి కొంతమంది కూడా మేము కొంతమంది కారణాల వాళ్ళ సొంత ఇళ్లలో కూడా పంపించడం జరిగినది. ఇంతవరకు మరి అధికారులు కానీ రాజకీయ నాయకులు ఎవరు రాలేదు. మరి ఇప్పుడిప్పుడే మన స్థానిక ఎమ్మెల్యే గౌరవ నారాయణ గారు మరియు మా గౌరవ కార్పొరేటర్ కార్పొరేట్ చూడాలి కాబట్టి కొన్ని పాల ప్యాకెట్లు అందరికీ అందించడం జరుగుతున్నది. కానీ ఈ యొక్క వరద మరి మీరు గత 40-50 ఏళ్ళ కానీ ఎప్పుడు చూడలేదు. ఇది ఒక మొదటిసారి ఇంత వరద వచ్చారు. గత 2022లో వచ్చినప్పుడు కూడా ఇంత వరద రాలేదు. ఇప్పుడు మాత్రం చాలా బాగా వరద వచ్చి చాలా ప్రజలు ఇబ్బందిగా పడుతున్నాయి. మరి భద్రకాళి మత్తడి యొక్క పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ మత్తడిని తీసేసిన నేపథ్యంలో వచ్చిన వాళ్ళు వచ్చి ఇళ్ళకు దూరం జరుగుతున్నది. ఇక్కడ డైరీ ఫామ్ దగ్గర ఉన్న బ్రిడ్జి దగ్గర కూడా చాలా మట్టుకు అడ్డంకులు ఉన్నాయి. అది మరి తొలగించడానికి అధికారులు కానీ రాజకీయ ఎవరు దాని మీద చర్య తీసుకుంటలేరు. అక్కడ మట్టి దిబ్బలు కనుక తీస్తే ఈ యొక్క వాటరు అంటే ఏమైంది అంకల్? పవర్ బిల్లు చేపకు చెల్లు హై బీపీ బహి నేను తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? బిల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.